ఈరోజు రెసిపీ ఏంటంటే కాకరకాయ కర్రీ. ఓకే. ఎలా చేయాలో నేనైతే మా పెరట్లో పండిన 1 కేజీ కాకరకాయ తీసుకున్నాను. సో, అవన్నీ నీట్‌గా కట్ చేసుకొని ఇలా కొనలు తర్వాత వెనకాల కూడా కట్ చేసుకొని సో, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రైకి కాదు కాబట్టి. ఫ్రైకి అయితే ఒక్క కాయను 3 స్లైసెస్ చేస్తే సరిపోతుంది. కర్రీలాగా చేస్తున్నాను కాబట్టి మసాలా కర్రీ. సో, ఇలా కట్ చేసుకోవాలి. సో, కొంచెం హాట్ వాటర్ తీసుకొని దాంట్లో గుప్పెడు చింతపండు, ఒక చిటికెడు పసుపు వేసి తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని యాడ్ చేసేయడమే. యాడ్ చేసిన తర్వాత కాకరకాయ మంచిగా బాయిల్ అవ్వాలి. ఓకే. ముక్క మొత్తం అక్కడే ఉడికిపోవాలి. అప్పుడే చేదు ఉండదు. సో, ఆలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. సో, ఒక 5, 6 వెల్లుల్లి, ఒక హాఫ్ ఆనియన్, తర్వాత ఒక తర్వాత టమాటో వేసుకున్న తర్వాత కొంచెం పల్లీలు తర్వాత పుట్నాల పప్పు లైక్ ఆప్షనల్. కొంచెం తగ్గించి వేసుకోండి. అప్పుడు కర్రీ అనేది థిక్నెస్ ఎక్కువ రాదు. ఓకేనా. తర్వాత కొంచెం కొబ్బరి పొడి ఎందుకంటే గ్రేవీ ముక్కకి బాగా పడుతుంది. కాకరకాయకి చేదు ఉండదు. తర్వాత నేను మీకు తగినంత కారం యాడ్ చేసుకోండి. సో, 1 కేజీ కాకరకాయ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ కారం సరిపోతుంది. అండ్ 2-3 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తర్వాత పసుపు, కొంచెం చిటికెడు పసుపు. సో, అవన్నీ తీసి మంచిగా మిక్సీ పట్టేసుకోవడమే. మెయిన్ పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. సో, తగినంత ఉప్పు కూడా మనం ముందుగానే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మొత్తం బాయిల్ అయి ఉంటుంది కదా. ఆ గ్యాప్లో కాకరకాయ బాగా ఉడికిపోయి ఉంటుంది. సో, నేను దాన్ని బాగా పిండి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత మనకు తగినంత ఆయిల్ తీసుకొని దాంట్లో ఈ కాకరకాయని మంచిగా ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి 10-15 మినిట్స్ అయితే పడుతుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే. సో, మంచిగా ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేయాలి. అప్పుడు కాకరకాయకున్న చేదు మొత్తం వెళ్ళిపోయి మంచిగా సాఫ్ట్ అవుతుంది. తర్వాత ఒక హాఫ్ ఆనియన్ వేసేయడమే. వేసి ఇదొక ఆనియన్ మగ్గిందనుకోండి కర్రీ మంచిగా కుక్ అయిందని అర్థం. తర్వాత ఆనియన్ బాగా మగ్గిన తర్వాత చూడండి ఇలా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసి కలిపేసేయడమే. ఇలా కలుపుకునేస్తే మంచిగా కాకరకాయ కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. సో, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ కాకరకాయలో లాస్ట్లో మనం ఒక గుప్పెడు చింతపండు రసం యాడ్ చేయాలి. సో, ఇప్పుడు నేను మసాలా కొంచెం వేస్తున్నాను వాటర్. ఎందుకంటే మసాలా ముక్కకు బాగా పట్టి సాఫ్ట్గా అవుతుంది. తర్వాత ఇలా బాయిల్ అవుతూ ఉంది. ఇంకా బాగా కుక్ అయిపోతుంది. ఇంకా దించేసుకోవాలి అని అనుకున్నప్పుడు సో, కొంచెం చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా యమ్మీగా చాలా బాగుంటుంది. సో, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.